మీకు ఒక కథ చెప్తానండి. ఏం కథ అంటే, ఒక ముని ఉంటారు. ఆ ముని ఇంటెదురుగా ఒక వేశ్యాగృహం ఉంటుంది. ఆ వేశ్యాగృహంలోకి ఎవ్రీడే ఎవరో ఒక పర్సన్ వస్తూ ఉంటారు. వేశ్య కదా, అది కామన్. ఎవరో ఒక పర్సన్ వస్తూ ఉంటాడు. ఈ ముని ఇంటెదురుగానే ఉండటం వల్ల ఇతను అదంతా గమనిస్తూ ఉంటాడనమాట. ఇతను ఏం చేస్తాడంటే, ఒక్కొక్క పర్సన్కి ఇలా ఇప్పుడు తను ఏం చేయాలి? ముని అంటే తన ధ్యానం తను చేసుకుంటూ తన పనిలో తను ఉండాలి. తన పనిని మానేసి ఏం చేశాడంటే, ఆ వేశ్యాగృహంలో వాళ్ళ ఇంటికి వచ్చేవారిని గమనిస్తూ ఉండేవాడంట. గమనిస్తూ ఉంటుంటే ఈయన రోజుకొకరు వస్తుంటే ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వెళ్ళిండంట. అంటే నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు చెప్తున్నాను. ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ పోయాడంట. పోయినాక కొంతకాలం ఇలా గడుస్తూ పోయినాక ఈ మునికి ఆమెకి చావు, మనిషి అన్నాక ఎప్పటికో ఒకసారి చావు అనేది రాసి పెట్టుంటుంది కదా. ఆ చావు వచ్చినాక ఈమెమో స్వర్గానికి వెళ్తుందంట. ఈ ముని ఏమో, ఈ ధ్యానం చేసుకునే ముని ఏమో నరకానికి వెళ్తాడంట. ఇదేంటి వేశ్యనేమో అంటే చాలామంది అనుకుంటారు కదా, నేను కూడా అలానే అనుకున్నాను. ఈ వేశ్యనేమో స్వర్గానికి ఏంటి ఈ రాంగు రూట్స్ తొక్కి ఈ ముని అంటే ధ్యానం చేసుకున్న ఈ మహాముని ఎందుకు నరకంలోకి వెళ్ళిండు అంటే, ఇక్కడ ఏంటి అంటే వృత్తాంతం, దీని కథ యొక్క సారాంశం ఏంటంటే, ప్రతి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది. వాళ్ళు వచ్చిన పనిని మానేసి పక్కనున్నని పని చేస్తే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఆమె పోయిన జన్మ కర్మల ఆధారంగా ఆమె ఈ జన్మలో పుట్టి ఆమె జీవితాన్ని ఆమె సాగిస్తుంది. ఆమెకి ఈ జన్మలో అలానే వేశ్యలాగా పుట్టించాడు. ఆమె వృత్తి ఆమె సరిగ్గానే చేస్తూ ఉంది. కానీ ఈ ముని ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి కదా. ఈ ధ్యానం చేసుకోకుండా ఆమెనే గమనించడం వల్ల, అంటే తిన పని మానేసి ఆమెని గమనించడం వల్ల జరిగిన పాపం, దీన్నే పాపం అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క జన్మ భగవంతుడు ప్రసాదించినది. ఇప్పుడు నేను ఎంతోమందిని చూశానండి వేశ్యలని. నేను వాళ్ళ గురించి నిజంగా చెప్తున్నాను, బాబా సాక్షి, చెడుగా అనుకోను. ఈ మహాప్రతివ్రతలు ఉంటారు చూడు, ఎవరు అనుకుంటారు తెలుసా చెడుగా? తప్పుడు దారులు తొక్కిన వాళ్ళే ఆ వేశ్యల గురించి తప్పుగా అనుకుంటారు. నిజమండి, నేను బాగా మనుషులని చిన్నతనం నుండి గమనిస్తూ పెరిగాను. ఈ మంచి వాళ్ళు అనుకోరు.